రచింపబడినటువంటి భగవద్గీత యథాతథంలో దివ్య జ్ఞానము ట్రాన్సెండెంట్ నాలెడ్జ్ అనే 4వ అధ్యాయంలో 2వ శ్లోకం నుంచి చర్చిస్తున్నాం. నిన్నటి రోజు మనము మొదటి శ్లోకాన్ని చర్చించినప్పుడు విజ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి, జ్ఞానాన్ని అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. ఇమామివ వైవస్వతే యోగం ప్రోక్తావాన్ అహమవ్యయం వివస్వాన్ మనోవే ప్రభ మనుర్ ఇక్ష్వాకువే బ్రవాత్. ఈ పరిజ్ఞానాన్ని నేను ఎలా ఇచ్చాను అని చెప్పారు నిన్నటి శ్లోకంలో. ఈరోజు మనము ఆ పరిజ్ఞానాన్ని ఇచ్చారు కదా, దాన్ని ఎలా మనము దైనందిన జీవితంలో ఎలా స్వీకరించాలి, మనం ఆ పరిజ్ఞానాన్ని, భగవంతుడిచ్చిన పరిజ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమాం రాజర్షయో విదో సకాలేనేహ మహత యోగ నష్ట పరంతప. ఎందుకు మళ్ళీ ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడైన శ్రీకృష్ణుడు చర్చిస్తున్నాడు. భగవద్గీత భగవంతునితే చెప్పబడింది. దాన్ని భగవంతుని యొక్క సేవలో నియుక్తులైనటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి మాత్రమే స్వీకరించాలి. అది ఇక్కడ చెప్పబడుతుంది. భగవద్గీతని చాలా మేధావులు, సంస్కృతంలో పాండిత్యం గల వాళ్ళు, లేకపోతే భౌతికమైనటువంటి వివిధ స్థితుల్లో అత్యంత ప్రముఖులు అని గమనించి వాళ్ళ సంస్కృత మేధా సంపత్తిను, వ్యాకరణంలో ఉన్నటువంటి ప్రతిభను, లేకపోతే అష్టావధానంలో, శతావధానంలో అయితేను భాషా పాండిత్యాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించుకోవాలి. వేదశాస్త్రాల్లో ఒక విషయం చెప్పబడింది. నాయం ఆత్మ ప్రవచనేన లభ్యో నా మేధయాన బహూన శ్రుతేన. ఆత్మజ్ఞానం మీద ఎవరికైనా ఆసక్తి ఉందనుకోండి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలనేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ భౌతికమైనటువంటి అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటారు చూడండి, విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి వ్యక్తులు, విశ్వవిద్యాలయంలో చదువుకొని ప్రావీణ్యులుగా పరిగణించేటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కాకుండా నాయం ఆత్మ ప్రవచనేన, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించదు. ఇంకా ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించకూడదు. నాయం ఆత్మ ప్రవచనేన. ఆత్మ అంటే సొంతమైనది. వ్యక్తులు చాలా వక్తలు ఉంటారు, కొంతమంది ప్రవచించడంలో ధారాళంగా మాట్లాడగల శక్తి సంపన్నులు ఉంటారు. చాలా చక్కగా మాట్లాడతారు, అలంకారకృతంగా. పదాల అల్లిక కానీ, ఉపయోగించే పదాలు కానీ ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు అలా ఆకర్షణీయంగా ఉంది కదా అని వాళ్ళ దగ్గర నుంచి కూడా స్వీకరించుకోరు. వాళ్ళు కూడా భగవద్గీతని యథాతథంగా అర్థం చేసుకోలేరు. అది సాధ్యమయ్యే విషయం కాదు. ఆధ్యాత్మిక పరిజ్ఞానము పరమాత్మ యొక్క, భగవంతుని యొక్క కృపతో మాత్రమే మనకు అవగతమవుతుంది. యం ఏవైష వృణితే తేన లభ్యతే. తత్వోపనిషత్తులో చెప్పబడింది. దాని అర్థం ఏంటి? యం ఏవైష వృణితే తేన లభ్య. ఎవరైతే భగవంతుడైన శ్రీకృష్ణుడితోని ప్రత్యేకమైన కృపని పొందుతారో అలాంటి వ్యక్తి మాత్రమే భగవద్గీతని అవగతం చేసుకోగలుగుతారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన గురించే చెప్తున్నాడు. భగవంతుని గురించి, భగవంతుడైన కృష్ణుని గురించి ఎలా తెలుసుకోగలుగుతామో భగవంతుడైన కృష్ణుడు చెప్పినప్పుడే మనకు అర్థమవుతుంది. లేకపోతే అతని యొక్క ప్రామాణికమైనటువంటి వ్యక్తులు, అతనికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రామాణిక వ్యక్తులు చెప్పినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఏవం పరంపర. పరంపర అనే దాని గురించి మనం నిన్న కూడా చర్చించుకున్నాం.
దానికి సంబంధించి కృష్ణుడిక్కడ తెలియజేస్తున్నాడు. జ్ఞానాన్ని ఎలా స్వీకరించాలి అనే విషయాన్ని మనము నిన్న చర్చించుకున్నాం. వేద పరిజ్ఞానం అంతా కూడాను కృష్ణుడు ముందు బ్రహ్మకి అందజేశారు. ఆది కవయే జన్మాదియస్య యత అన్వయాత్ ఇతరాస్థా చ అర్థేషు అభిజ్ఞః సురాతేన బ్రహ్మహృదా తేనే బ్రహ్మ హృదయ కవయో. ఆధ్యాత్మిక పరిజ్ఞానము బ్రహ్మ విద్య, శబ్ద బ్రహ్మ అని కూడా అంటారు వేద పరిజ్ఞానాన్ని. భగవద్గీతలో రాయబడినటువంటి ప్రతి పదం కూడాను చూడ్డానికి మామూలు పదాలే కదా! ఆంగ్లంలో ఉన్నాయి, లేకపోతే తెలుగులో ఉన్నాయి. పదాలే కదా! పదాల్లికే కదా! అనుకోవచ్చు. కానీ అవి సామాన్యమైన పదాలు కావు. అవి ఆధ్యాత్మిక పదజాలము. ఈ శబ్ద తరంగాలన్నీ కూడాను ఆధ్యాత్మికమైనవి. వేద విజ్ఞానము, వేద తరంగాలు ఇవన్నీ కూడాను. భగవంతుడైన శ్రీకృష్ణుడిచే ప్రవచించబడింది మామూలు భాష, మామూలు పరిజ్ఞానము, మామూలు పదాలు కావు. ఇది సామాన్యమైనటువంటి ఒక కథా వస్తువు అలాంటిదనుకోండి. ఆలోచించండి, 5000 సంవత్సరాల క్రితము దీని గురించి ప్రవచించబడింది. ఇప్పటికి కూడాను ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులందరూ కూడాను, లేకపోతే భౌతిక ప్రపంచంలో ఉన్న సమస్యలకి పరిష్కారాన్ని కనుక్కోలేని అనుకుంటున్న సమయంలో కూడాను అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే వ్యక్తులందరూ కూడాను భగవద్గీతని ఈనాటికి కూడా చదువుతారు. మనం కూడా చదువుకుంటున్నాం. చరిత్రలో రకరకాల సాహిత్యాల్ని, చాలా ఉన్నతమైన సాహిత్యాలుగా చూపబడుతున్న సాహిత్యాలను అనేక మంది వచించారు, రచించారు. వారు వెళ్ళిపోయారు. ఈ 2000 సంవత్సరాల కాలంలో గమనించినా, లేకపోతే ఈ 200 సంవత్సరాల కాలంలో గమనించినా, ఈ 300 సంవత్సరాల కాలంలో గమనించినా, లేదంటే ఓ 1000 సంవత్సరాలు తీసుకుందాం. ఎంతోమంది ఎన్నో రకాల సాహిత్యాన్ని మనకందించారు. అవన్నీ కూడాను వ్యక్తులు మర్చిపోతారు. వాటిని పెద్దగా గుర్తుంచుకున్నట్టుగా మనకు కనబడదు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిందేమిటంటే, వేద పరిజ్ఞానము భౌతికమైనది కాదు. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనవి. మనము భగవంతుడైన శ్రీకృష్ణుని పదాలకి ఎందుకంత ప్రాముఖ్యతనిస్తున్నాము? ఎందుకంటే ఇది సంపూర్ణమైనది. కృష్ణుడు చెప్పబడినటువంటి పదజాలం కానివ్వండి, కృష్ణుడు ఉపయోగించిన భాష కానివ్వండి, ఇవన్నీ కూడాను కృష్ణుడితో సమానమైనవి. కృష్ణుడి రూపము, కృష్ణుడి నామము, వీటిలో తేడా ఏం లేదు. భగవద్గీతకి, భగవంతుడైన శ్రీకృష్ణుడికి తేడా లేదు. శ్రీకృష్ణుడి రూపాన్ని మనం అర్చిస్తాం. అది కూడా కృష్ణుడే. లేకపోతే ఆలోచించండి, కృష్ణుడు భగవంతుడు కాకపోతే అంత చక్కగా అలంకరీకృతం చేసి ఆరాధించడానికి ఒక బొమ్మ కృష్ణుడు? ఒక శిలనా? కాదు కదా! అలా అయ్యుంటే సంపూర్ణ పరిజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, సాధువులుగా జీవిస్తున్నటువంటి సన్యాసాశ్రమంలో సాధువులుగా జీవిస్తున్నటువంటి వ్యక్తులు మందిరాల్ని స్థాపించే ప్రయత్నం ఎందుకు చేస్తారు? శిల ప్రభుపాదుల వారిని తీసుకుందాం ఉదాహరణకి. చాలా కష్టపడి 108 మందిరాల్ని ప్రపంచవ్యాప్తంగా స్థాపించారు. దాని తర్వాత చాలా ఎక్కువ ఇంకా పెరిగిపోయాయి. కానీ అప్పుడు తాను ఉన్నప్పుడే 108 మందిరాల్ని స్థాపించారు. అది కేవలము ఒక శిలనో లేకపోతే బొమ్మనో అయ్యుంటే ఎందుకంత కష్టపడాలి? ఈ ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఏదైతే ఉందో, ఈ వేద విజ్ఞానము, ఈ శాస్త్రము, సైన్స్ ఏదైతే ఉందో అది భగవంతుడిని విశ్వసించని వాళ్ళుంటారు కదా! అలాంటి వాళ్ళకది అర్థం కాదు. భగవంతుని విశ్వసించని వాళ్ళని ఏమంటారు? నాస్తికులు అంటారు కదా! అలాంటి నాస్తిక తరగతికి చెందిన వ్యక్తులు ఈ శాస్త్రాన్ని అవగతం చేసుకోలేరు. భగవంతుని యొక్క సంపూర్ణ తత్వాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. కృష్ణుడి నామము, కృష్ణుడి రూపము, కృష్ణుని గుణగణాలు,
కృష్ణుని దివ్యమైన లీలలు, కృష్ణుడిచే ప్రబోధించబడినటువంటి బోధనలు, ఏదైనా సరే కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా కృష్ణుడితో సమానమైనవి. కృష్ణ ప్రసాదము ఇవేవి కూడా కృష్ణుడికి భిన్నమైనవి కావు. అభిన్నత్వం నామానామినిః. చైతన్య చరితామృతంలో చెప్పాడు. అభిన్నత్వం నామ నామినోః. నామాన్ని కలిగి ఉన్న వ్యక్తి నామానికి తేడా లేదు. అత శ్రీకృష్ణ నామాది న భవేత్ వాక్యమింద్రియ సేవోన్ముఖో హి జిహ్వాదు స్వయం ఏవ స్ఫూర్తయే అధ. చైతన్య చరితామృతంలో చెప్పబడింది. మనము మన స్వశక్తితో కృష్ణుడెవరో అర్థం చేసుకోలేము. భగవంతుడెవరో తెలుసుకోలేము. సామాన్య ప్రజలు బద్ధ జీవితంలో జీవిస్తున్నప్పుడు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం మనంత మనక తెలీదు. ఎందుకనంటే మన ఇంద్రియాలన్నీ కూడాను భౌతికమైన జీవన విధానంలో కూరుకుపోయినప్పుడు ఇంకా కూడా దాంట్లో లీనమైపోతాయి. భౌతిక ప్రపంచంలో కూడా మనం సూర్యుడిని ప్రతిరోజు చూస్తున్నాము. అది ఎంత పెద్దదో మనకు తెలీదు నిజానికి. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, ఒక కారును చూసారనుకోండి. దూరం నుంచి చూసి అనుకోవచ్చు అది తనంత తానే నడుస్తోంది అని. ఏమీ లేకుండా దానికి ఏమీ లేకుండా తనంత తానే నడిచిపోతుంది అని ఆశ్చర్యపోవచ్చు. కానీ కొంత పరిజ్ఞానం ఉన్నోళ్ళకి తెలుస్తుంది. ఇది ఒక యంత్రము. ఆ యంత్రాన్ని నడపడానికి ఒక మేధ అనేటువంటిది ఉపయోగించబడింది. లోపల చైతన్యం ఉన్నటువంటి ఒక వ్యక్తి కూర్చొనున్నాడు అని. భౌతికమైన విషయాలు సరిగ్గా అర్థం చేసుకోవడానికే మన ఇంద్రియాల పరిజ్ఞానము సరిపోదు. మన ఇంద్రియాల ద్వారా భౌతికమైనటువంటి విషయాలే సంపూర్ణంగా మనం అర్థం చేసుకోలేం. మన ఇంద్రియాలు పరిపూర్ణమైనవి కావు. అలాంటప్పుడు సంపూర్ణుడు, పరిపూర్ణుడు అయినటువంటి ఆధ్యాత్మికుడు అయిన భగవంతుని గురించి ఎలా తెలుసుకోగలుగుతాము? అది సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే మనలో దోషాలున్నాయి. ఆ దోషాల గురించి మనం చర్చించుకున్నాం నేను కూడా. మన ఇంద్రియాలు పరిపూర్ణమై కాదు. మన చూపు కొంత దూరం వరకే వెళ్తుంది. మనకు వాసనను ఆఘ్రానించే శక్తి కూడా సంపూర్ణమైంది కాదు. స్పర్శ ద్వారా మనం అవగతం చేసుకునేది కూడా సంపూర్ణ పరిజ్ఞానం కాదు. సంపూర్ణంగా మనం వినలేము. శబ్ద తరంగాలన్నింటిని కూడా మనం వినలేము. ఆధునిక విజ్ఞాన శాస్త్రము శబ్ద తరంగాల యొక్క పౌనఃపున్యాన్ని బట్టి దాన్ని డెసిబెల్స్ అంటారు ఆంగ్లంలో. 20,000-20,000 ఈ డెసిబెల్స్ మధ్యలో మాత్రమే మనం వినగలుగుతాం. అంతకన్నా తక్కువ గాని, ఎక్కువ గాని తరంగ పున్యత అంతకన్నా దాంట్లో తేడా ఉంటే దాన్ని మనం వినలేం. ఎన్నో రకాలైనటువంటి అవరోధాలున్నాయి మన ఇంద్రియాలలో. తప్పులు చేసేటువంటి గుణము, భ్రమపూరితంగా మారిపోవడము, ఒకదాన్ని చూసి ఒకటి అనుకోవడము. ఆ విధంగా మన స్థితి అపరిపూర్ణమైనటువంటిది. ఇంతటి అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలను కలిగి ఉన్నా కూడా వ్యక్తులంతా కూడాను మేము సంపూర్ణ పరిజ్ఞానవంతులం అనేటువంటి మోహంలో ఉంటారు చాలామంది. ముఖ్యంగా శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు నాకెంత పరిజ్ఞానం ఉంది అనుకుంటారు. అది పొరపాటు. ఇదే భ్రమపూరితం అవ్వడం అంటే ఇదే. నేను పరిజ్ఞానవంతుని అనుకోవడం. భక్తి భావన లేకుండా భక్తియుక్త సేవలు నియుక్తం కాకుండా నేను సంపూర్ణ పరిజ్ఞానవంతుని అనుకోవడము భ్రమ. మనకు ఇలాంటి అపరిపూర్ణమైన పరిజ్ఞానంతో పెద్ద సంబంధం లేదు. మనకి పరిపూర్ణమైన పరిజ్ఞానం కావాలి. అందుకని మనం భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాం. లేకపోతే ఏంటి ప్రయోజనం? ఒకవేళ భగవద్గీత అన్ని కథా వస్తువులలాగే, కథా పుస్తకాలలాగే ఏదో ఒక పుస్తకం అనుకోండి. దాన్ని మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని
అర్థం చేసుకోవచ్చు. దాన్ని మీ ఇష్టానుసారంగా దాన్ని వ్యక్తీకరించవచ్చు. కానీ భగవద్గీతను ఒకవేళ అలా చేశారనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమిటి? దానికి భగవద్గీతకి, ఇతర పుస్తకాలకి, భగవద్గీతకి తేడా ఏముంటుందప్పుడు? అందుకని భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రవచించినటువంటి ఈ పదజాలాన్ని కానివ్వండి, ఈ సూచనలు కానివ్వండి, భక్తుల నుంచి నేర్చుకోవాలి. అది సరి అయిన మాధ్యమము. ఇమం వివస్వతే యోగం ప్రోక్తావాం అహమవ్యయం. ఇదే కదా మనం నేను చెప్పుకున్నాం. అవ్యయం, అవ్యయం శాశ్వతమైనటువంటిది. ఆధ్యాత్మికమైనటువంటిది. అవ్యయం అంటే ఏదైతే నశించిపోదో అది అని. భౌతికమైనది ఏదైనా కూడాను నశించిపోతుంది. అది మనం చూస్తున్నాం. కానీ ఆత్మ కానివ్వండి, ఆధ్యాత్మికమైన ఏ విషయం కూడా నశించిపోదు. అవ్యయం. అదే విధంగా భగవద్గీతలో చెప్పిన పరిజ్ఞానం కూడాను పరిపూర్ణమైనది. ఎప్పుడు నశించిపోదు. కృష్ణుడు ఎలాగైతే నశించిపోడో, అదే విధంగా భగవద్గీతలో చెప్పబడిన పరిజ్ఞానం కూడాను ఎప్పటికీ నశించిపోదు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎవరు? పరంబ్రహ్మ, పరంధామ. సంపూర్ణుడు. అలాగే అతని పదాలు కూడా సంపూర్ణమైనటువంటివే. భగవద్గీత కూడా ఆధ్యాత్మికమైనదే. ఎంత ఆధ్యాత్మికమైంది, భగవంతుడితో సమాన స్థాయిలో ఉన్నటువంటిది. అభిన్న. ఈ రెండిటి మధ్య, భగవంతుడి మధ్య, భగవంతుని యొక్క ప్రవచనము ఏవైతే భగవంతుడు మనకి ప్రబోధించారో భగవద్గీత, రెండింటికి తేడా లేదు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని చెప్పడానికి చాలా ఉదాహరణలిస్తారు. చాలా తర్జన పడతారు. చాలా కష్టపడతారు. మామూలు వ్యక్తులందరికీ అర్థం కావడానికి. మేధావులు అని చెప్పుకుంటున్న వాళ్ళు దీన్ని ఒక సామాన్యమైన ఒక పుస్తకం అనుకోవచ్చు. కానీ ఎవరైతే, ఏ విద్యార్థి అయితే పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలి అనుకుంటారో, అలాంటి వ్యక్తి భగవద్గీతని ఒక సామాన్యమైన గ్రంథమో, సామాన్యమైన పుస్తకమో, మిగిలిన పుస్తకాలు లాంటిదే అని అనుకోరు. ఇది స్పష్టంగా విశదీకరించబడింది. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు దీని గురించి చాలా వివరణ అందిస్తారు మనకి. అందుకని ఇది పరిజ్ఞానం అంతా కూడా ఎలాంటి పరిజ్ఞానము? భగవంతుడికి సంబంధించిన పరిజ్ఞానము, ఆధ్యాత్మికమైంది కాబట్టి దాన్ని పరంపరానుగతంగా స్వీకరించాలి. దీన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడు అర్జునుడికి ప్రబోధిస్తున్నాడు. స ఏవ్యం మాయతేధ్య యోగప్రోక్త పురాతనః. తర్వాతి శ్లోకంలో దీని గురించి చర్చించుకుంటాం. భక్తోస్మి ప్రియోసి సఖా చేతి రహస్యం ఏతాదుత్తమం. ఇది చాలా ముఖ్యమైనది. సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికతని కలిగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానం. దీన్ని అర్థం చేసుకోవాలి అంటే కావలసినటువంటి ప్రాథమిక అర్హత ఏమిటి? ముఖ్యంగా వ్యక్తి భక్తుడై ఉండాలి. భక్తుడు అంటే ఏంటి? సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికతని కలిగి ఉండాలి. మిగిలిన వాళ్ళెవరు దీన్ని అర్థం చేసుకోలేరు. భక్తులు కాకపోతే భగవద్గీత వాళ్ళకి అర్థం కాదు. ఇదంతా కూడా భౌతికమైపోతుంది. కామ్యకర్మల్లో నిమగ్నమైన వాళ్ళు ద్వారా జ్ఞానం ద్వారా సత్యాన్ని అన్వేషిస్తున్న వాళ్ళు కానివ్వండి, ధ్యానాన్ని ఆసరాగా తీసుకున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళంతా కూడాను భౌతికము అని చెప్పబడింది. ఎందుకనంటే వనరులన్నీ కూడాను వాళ్ళు భౌతికత్వానికి వినియోగిస్తారు. కామ్యకర్మల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు శరీరాన్ని
తమ ఆనందం కోసం వినియోగించే ప్రయత్నం చేస్తారు. రాత్రి పగలు, రాత్రి పగళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు. ఎందుకని? ఇంద్రియ తృప్తి కోసమని. మాయా సుఖయాభరం ఉద్భతో విమూఢః. విమూఢులు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు ఈ విషయాన్ని. శ్రీమద్ భాగవతంలో వస్తుంది మనకి. మూర్ఖులు విమూఢ మతి భ్రమించి అనవసరంగా కష్టపడి పనిచేస్తున్నాడు. ఎలాగా? గాడిదల్లాగా. ఎందుకు? ఒక ముద్ద కోసమని, ఓ 4 మెతుకుల కోసమని గాడిదల్లా కష్టపడుతున్నాడు అంతే. అనవసరంగా. చూడండి, ఎవరైనా కూడా నువ్వు తినగలిగేదెన్ని? ఎంత? పిడికెడు బియ్యం లేదు అనుకుంటే ఓ 4, 6 చపాతీలు. కానీ దానికోసమని ఎంత కష్టపడి పనిచేస్తారు. గాడిదల్లాగా పనిచేస్తారు. చూడండి, గాడిద గురించి చెప్పుకున్నప్పుడు మనం ఇంతకుముందు కూడా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. గాడిద ఏం తింటుంది? కొంత పచ్చగడ్డి తింటుంది అంతే పాపం. పెద్దగా ఏం అక్కర్లేదు దానికి. పచ్చగడ్డి ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది కదా! దానికేమి ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. ఎక్కడైనా తినొచ్చు. కానీ అదేం చేస్తుంది? పొద్దున్నుంచి రాత్రి దాకా చాకలి వాడికి బండ చాకిరీ చేస్తుంది. చివరికి చాకలి వాడు ఏం చేస్తాడు? దాన్ని వదిలేసి ఇక్కడే పచ్చగడ్డి ఉంది తినమని వదిలేస్తాడు. మూర్ఖంగా అది తింటుంది. మళ్ళీ అది అనుకుంటుంది, ఓహ్! చాకలికి సేవ చేయడం ద్వారా మాత్రమే నాకు ఈ పచ్చగడ్డి లభిస్తుంది అనుకుంటది. మూర్ఖత్వం చూడండి. ఎక్కడ పడితే అక్కడ పచ్చగడ్డి కనబడుతుంది. అది కానీ చాకలి వాడు ఇచ్చేటువంటి ఆ చిన్న రోజంతా చాకిరీ చేయించుకొని చివరికి ఇచ్చేటువంటి ఓ పిడికెడు, గంపెడు ఏ కొలమానమైతే ఆ కొలమానంతో కొంత పచ్చగడ్డిని ఇస్తాను. దానికి కనబడుతుంది చుట్టంతా పచ్చగడ్డి ఉంది. కానీ ఎంత అవివేకంగా ఉంటుంది అంటే అది తాను కష్టపడితేనే అది లభిస్తుంది అనుకుంటది. అనుకోని ఏం చేస్తుంది? చాకలి వాడు పెట్టేటువంటి మూతనంతా భరిస్తుంది. అందుకని దాన్ని గాడిద అన్నారు. అందుకని ఇక్కడ ఉపమానం కూడా దేనితో పోల్చారు? రాత్రింబవళ్ళు విపరీతంగా కష్టపడి పనిచేస్తూ ఉంటారు చూడండి, వాడిని గాడిదలతో పోల్చారు. కామ్యకర్మలో నిమగ్నమైన వ్యక్తులు అలాగే ఉంటారు. మీరు ఏ పట్టణాన్నైనా తీసుకోండి. పెద్ద పెద్ద పట్టణాల్లో ఇవాళ మనం చూస్తుంటాం. ఉదయం అవ్వడానికి ముందే ఉరుకులు, పరుగులు, పరుగులు, ఉరుకులతో అర్ధరాత్రి వరకు ఏమిటండి, ఎవరైనా భగవద్గీత, భాగవతాన్ని వినండి, జపం చేయండి. సమయం లేదండి. ఎంతో మంది కర్మలు, కామ్య కర్మల్లో నిమగ్నమైన వ్యక్తులు. ఎంత కష్టపడి పని చేస్తున్నారు చూడండి. నిద్ర లేవడానికి తక్కువ ఆహారాన్ని భుజించడం. కనీసంగా కష్టపడి పని చేసిన దాని ప్రతిఫలాన్ని కూడా అనుభవించడానికి సమయం లేదు. అదే ఇందాక మనం గాడిద ఉదాహరణ చెప్పుకున్నట్టుగానే, నేను ఇంత కష్టపడక్కర్లేదు కదా! ఇంత ఎందుకు కష్టపడుతున్నాను అనే ఆలోచన వాళ్ళకుండదు. మానవ జీవితము భగవంతునితో మనకున్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఇవ్వబడినటువంటి శరీరం. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. ఇది మనకుండవలసినటువంటి దృక్కోణము. జీవితం మీద మనకుండవలసినటువంటి పరిజ్ఞానము. బ్రహ్మాన్ ఆధ్యాత్మికత అంటే ఏమిటి? భగవంతుడు అంటే ఎవరు? నేనెవరు? నాకు భగవంతుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఇది తెలుసుకోవడానికే మానవ జీవితం ఇవ్వబడింది. ఇంత పరిజ్ఞానం మనకివ్వబడింది. ఆహార, నిద్ర, భయం 5 నాలే చేయాలి అనుకుంటే కుక్కలు, పిల్లులు, పందులు, నక్కలు అన్నీ చేస్తున్నాయి కదా! కానీ ఆధునిక నాగరికత పేరుతోని వ్యక్తులు చేసే పనులన్నీ కూడాను ఎప్పుడు చూసినా కూడా బిజీ. చాలా బిజీ. దేనికోసమని? ఆహార, నిద్ర, మైథున ప్రక్రియ. ప్రకృతి నియంత్రణలో త్రిగుణాలతో ప్రభావితం చెంది వ్యక్తులు దీంట్లో నిమగ్నమైంటారు. ప్రకృతి కూడాను నిజానికి మనకి సహకరించే ప్రయత్నం చేస్తుంది. దేనికోసమని?
ఆధ్యాత్మిక పురోగతిని సాధించడానికి కావలసినటువంటి స్థితులు కల్పించడానికి అది కూడా ప్రయత్నం చేస్తుంది. మనమంతా కూడాను శాశ్వతమైన ఆత్మను, భగవంతుని యొక్క అంశము. కానీ మన స్థితిని కానీ, భగవంతుని కానీ మనం ఇప్పుడు మర్చిపోయాము. జంతువులు కూడా భగవంతుని గురించి మర్చిపోయాయి. జంతువులు కూడా ఏమనుకుంటాయి? నేను ఈ శరీరాన్ని అనుకుంటాయి. వాటికి అంతకన్నా పెద్ద పరిజ్ఞానం లేదు. కానీ మనం పరిపక్వతని సంపాదించుకొని, పరిణతి చెంది మనుష్యులుగా మనుష్య శరీరాన్ని పొందున్నాం కాబట్టి, మన బాధ్యత ఏమిటి అంటే, దీని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం, మనమెవరు అని ప్రశ్నించుకోవడం. ఈ ప్రకృతి ఏమిటి? భౌతికమైన వస్తువులు ఎలా చేయబడుతున్నాయి? దాని గురించి కాదు ఆలోచించవలసింది. నేనెవరు? భగవంతుడెవరు? నాకు భగవంతునికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అది సంపూర్ణమైన వేద పరిజ్ఞానానికి సంబంధించిన విషయం. భౌతికమైన విధానాన్ని కూడా చూశాను. ఈ భౌతిక విద్య కూడాని జాగ్రత్తగా పరికించి చూసినట్టయితే, చాలామంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడాను 99% మంది ప్రజలు కూడాను ఎందుకు విద్యను అభ్యసిస్తారు అంటే, ఏదో ఒక ఉపాధి కోసమని విద్యను అభ్యసిస్తూ ఉంటారు. కానీ నిజానికి భౌతికమైన విద్య కూడా ఎందుకు నిర్దేశించబడింది అంటే, మనం ఈ స్థితికి రావడానికి. చూడండి అలా విద్య మీద అత్యంత ఆసక్తి ఉన్న వాళ్ళేం చేస్తారు? మీరు ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల, దాని తర్వాత కాలేజ్ అంటారు కదా! దాని తర్వాత విశ్వవిద్యాలయము. దాంట్లో ఏం చేస్తారు? ఇంకా కూడా నేర్చుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు పరిశోధన చేస్తారు. ఆ పరిశోధన కూడా ఎక్కడికి దారి తీయాలి నిజానికి? నిజానికి అన్ని పరిశోధనలు కూడాను సత్యాన్ని అన్వేషించడానికి నిర్దేశించబడినటువంటి పరిశోధనలు. కాలక్రమేణా అవన్నీ ఏ విధంగా మారిపోయాయి? ఆ సత్యాన్ని పరిశోధించే క్రమంలో మనకి అనేక విషయాలు తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు వాటి వైపు ఆకర్షితులమై వాటిని మళ్ళీ మనం ఇంద్రియ తృప్తి కోసం నియంత్రించడం మొదలెట్టామనుకోండి, మనము మన లక్ష్యాన్ని మర్చిపోతాం. నిజానికి విద్య అంతా కూడాను ఏ రకమైన విద్య అయినా కూడాను దేనికి నిర్దేశించబడింది? సత్యాన్వేషణకి నిర్దేశించబడింది. అన్వేషణ, అన్వేషణ అంటే పరిశోధన. దాన్నే అంటారు కదా! పీహెచ్‌డీ అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. అన్వేషణ, సత్యాన్వేషణకే నిర్దేశించబడింది. రకరకాల శాస్త్రాల్లో పీహెచ్‌డీ ఇన్ ఫిజిక్స్, పీహెచ్‌డీ ఇన్ మ్యాథమెటిక్స్, పీహెచ్‌డీ ఇన్ కంప్యూటర్ సైన్స్, పీహెచ్‌డీ ఇన్ మెడిసిన్ ఇవన్నీ ఎందుకు? రకరకాల వైజ్ఞానిక విధానాల ద్వారా సత్యాన్ని అన్వేషించడం. ఏ విధంగా అన్వేషిస్తే దొరుకుతుంది అని ప్రయత్నించడం కోసమే ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. ఎందుకు? జ్ఞాన మార్గంలో ముందుకెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడాను భగవంతుని గురించి అర్థం చేసుకోవడానికి. నిజానికి ఎవరైనా సరే ఆ పరిశోధననైనా సరే భౌతికమైన విద్యని కూడాను అంతం వరకి తెలుసుకోవాలి అంటే అలా ముందుకు వెళ్ళిపోయారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు సత్యాన్ని గ్రహించగలుగుతారు. అందుకని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను చూసారనుకోండి, సంవత్సరాల పరిశోధన తర్వాత సందిగ్ధావస్థలో ఉన్నవాళ్ళు కొందరైతే కొంతమంది భగవంతుడిని అంగీకరించిన వాళ్ళున్నారు. పేర్లేవి పెట్టినా కూడాను మనకన్నా అతీతమైన ఒక శక్తి ఉంది. దాంట్లో సందేహం లేదు. అది మనము తెలుసుకోలేనటువంటి స్థితి అని చెప్పిన శాస్త్రవేత్తలెందరో ఉన్నారు. అంత కష్టపడి వృధాగా వెళ్లి జీవితాన్నంతా కూడాను దాంట్లో వినియోగించి చివరికి నేర్చుకున్నదేమిటి? ఏదో అతీతమైన శక్తి ఉంది మనకి అర్థం కానిది అన్నంత వరకే రాగలుగుతారు భౌతిక విద్యా విధానం ద్వారా. కానీ వేద పరిజ్ఞానాన్ని సంతరించుకుంటే వేదైశ్చ సర్వైర్ అహమేవ వేద్యో. దీన్ని అనేక పర్యాయాలు మనం చెప్పుకుంటూ ఉంటాం ఈ శ్లోకాన్ని. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి 15వ అధ్యాయంలో 15వ శ్లోకం. సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్తా స్మృతి జ్ఞానం. వేదేశ్వ సర్వైర్ అహమేవ వేద్యో. వేద పరిజ్ఞానాన్ని ఎందుకు సంతరించుకోవాలి? భగవంతుడైన కృష్ణుని అర్థం చేసుకోవడానికి. కానీ భగవంతుడైన కృష్ణుని మనం అర్థం చేసుకోలేకపోతే, భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతరులు పలికినట్టుగానే మనం కూడాను
ప్రవచిస్తే కానీ దాన్ని మనం అలా ప్రవచిస్తూ గొప్ప పండితులుగా ప్రకటింపచేసుకుంటే దాన్నేమన్నారు? శ్రమ ఏవై కేవలం. శ్రమ ఏవహి కేవలం. వృధా చేస్తున్నారు మీ సమయాన్ని. కేవలం కష్టం మాత్రమే మిగులుతుంది. వాసుదేవి భగవతి ఆ విషయం అర్థం కాకపోతే ప్రయోజనం లేదు. అన్ని వేదాలు చదివినా కూడా ప్రయోజనం లేదు. ధర్మస్వనుష్ఠిత పుంసం విశ్వక్సేన కథాసుహా నత్పాదయతే యధీరథం. తర్వాత ఇది భాగవతంలో వస్తుంది శ్లోకము. దాంట్లో తర్వాత ఇదేంటి? చివరి చరణంలో శ్రమ ఏవహి కేవలం. చూడండి, అందరూ కూడా తమ తమ విద్యుక్త ధర్మాన్ని ఏదో ఒక వ్యాపకంలో నియుక్తులై ఉంటారు. దాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. నిర్వర్తించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ వ్యాపకాలను బట్టి మనము వర్గీకరించుకున్నాం కూడాను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పటి సమాజం గురించి కాదు మనం. మామూలుగా అయితే సమాజము ఒక క్రమ పద్ధతిలో జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు. ఇప్పుడు మనం చూసినట్లయితే కలియుగంలో నిజానికి జంతు జీవనమే నిజానికి. 2 కాళ్ళ జంతువులు, 4 కాళ్ళ జంతువులు రకరకాలు. అంతేకాని తేడా ఏం కనబడదు. అలా కాకుండా క్రమ పద్ధతిలో వేద శాస్త్రాల అనుగుణంగా జీవిస్తున్నటువంటి సమాజంలో వేద నాగరికత ప్రజలు వెళ్ళినటువంటి సమాజంలో చూసినా కూడాను బ్రాహ్మణులు తమ విధిని నిర్వర్తిస్తుంటారు. బ్రాహ్మణుని యొక్క విధి విధానాల్ని మనం 18వ అధ్యాయంలో మీకు గుర్తుండే ఉంటుంది. మనము ఇంతకుముందు ఒకసారి చర్చించుకున్నాం. సత్యం, సమో, ధమస్తీక్ష. సత్యం, తమో, ధమ, తితీక్ష. ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం. ఇంకోటేమిటి? ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ సముద్భవ. ధర్మ స్వనుష్ఠితః. బ్రాహ్మణుడు తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉంటారు. కేవలము తన ధర్మాన్ని మాత్రమే నిర్వర్తించడం ద్వారా కృష్ణ చైతన్యవంతులు కాలేరు. ఆ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి పరుచుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు తమ విధి నిర్వహణని సక్రమంగా నిర్వర్తించినట్టుగా మనం అవగతం చేసుకోవచ్చును. ఏదైనా తమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తున్నారు కానీ, కృష్ణ భక్తులు కాదు అనుకోండి, కృష్ణ చైతన్యంలో లేదనుకోండి, వాళ్ళ ధర్మమంతా కూడా ఏమవుతుంది? శ్రమ ఏవహి కేవలం. ఇది భాగవతము నిర్దేశించినటువంటి సూత్రము. అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తున్నారు. బ్రాహ్మణులు కదా! రోజు ఆర్ఘ్య ప్రదానం చేస్తున్నారు. వేద మంత్రాల్ని పఠిస్తున్నారు. గాయత్రి జపం చేస్తున్నారు. అన్నీ చేస్తున్నారు. కానీ భక్తి మార్గంలో లేరనుకోండి, భగవంతుడు ఈయన శ్రీకృష్ణుడి గురించి ఈయన పరిజ్ఞానాన్ని సంతరించుకొని, ఆయన సేవలో నియుక్తులు కాలేరనుకోండి, అదంతా కూడా ఏమైపోతుందంటున్నాడు? శ్రమ ఏవై కేవలం, కేవలం శ్రమ. నిజానికి పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడు కావాలి అంటే ఏం కావాలి? పరిపూర్ణమైనటువంటి బ్రాహ్మణుడిని ఎవరినంటాడు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. తద్వారా ఏం జరుగుతుంది? పరబ్రహ్మ, కృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానం అవగతమవుతుంది. ఎప్పుడైతే వ్యక్తి వేద శాస్త్రాల్ని అభ్యసించినా కూడాను, బ్రాహ్మణత్వాన్ని పాటిస్తున్నా కూడాను, భగవంతుడైన కృష్ణుని గురించి అర్థం చేసుకోలేదనుకోండి, అప్పుడు బ్రాహ్మణుడిగా ఉండి తన విధులను నిర్వర్తించడంలో అర్థమే ఉంది. అది కేవలము శ్రమ మాత్రమే అని వేద శాస్త్రాల యొక్క వర్డిక్ట్, సూచన. అందుకని ఈ పరిజ్ఞానం అంతా కూడాను భగవంతుడిచ్చినటువంటి ఈ పరిజ్ఞానం అంతా కూడాను వ్యక్తులు
పరంపరానుగతంగా దీన్ని స్వీకరించాలి. ఏవం పరంపరా ప్రాప్తం. భగవంతుడైన శ్రీకృష్ణుని గురించి నేర్చుకోవాలి అనుకుంటే, సరియైన వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి మనము. సూర్యుడు. సూర్యుడు ఎవరితో జ్ఞానాన్ని స్వీకరించారు? భగవంతుడైన శ్రీకృష్ణుడి నుంచి జ్ఞానాన్ని స్వీకరించారు. అలాంటి సూర్యుడి దగ్గర నుంచి మనం పరిజ్ఞానాన్ని తీసుకున్నామనుకోండి, మనకి పరిపూర్ణమైన పరిజ్ఞానం లభిస్తుంది. కానీ మనము సూర్యుడి దగ్గరికి వెళ్ళలేం కదా! వివస్వాన్ దగ్గరికి. వెళ్లి అడగలేం కదా! కృష్ణుడు మీతో ఏం మాట్లాడారు? అందుకని వివస్వానుడు సూర్యదేవుడు ఏం చేశాడు? ఈ పరిజ్ఞానాన్నంతా కూడాను అతని కుమారుడైన మనువుకి ఇచ్చాడు. మనముంటున్న ఈ మన్వంతరాన్ని వైవస్వత మనువు, మన్వంతరము అంటారు. వైవస్వత మనువు అని ఎందుకన్నారంటే, వివస్వాన్ సూర్యుని యొక్క పుత్రుడు కాబట్టి. మనుర్ ఇక్ష్వాకు బ్రవీత్. మనువు కూడాను తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకు దీన్ని అందించారు. ఈ విధంగా పరంపరానుగతంగా ఈ పరిజ్ఞానాన్ని భగవంతుడు మానవ సమాజానికి అందిస్తూ వస్తున్నాడు. కానీ ఏదో ఒక కారణం చేత ఈ పరంపరకి భంగం ఏర్పడినప్పుడు చూడండి ఇప్పుడు మనము శ్రీల ప్రభుపాదుల వారి గురువు తన శిష్యులందరికీ ఈ పరిజ్ఞానాన్ని అందించారు. కానీ కొందరు సరిగా అర్థం చేసుకోలేకపోవడం కానివ్వండి, పరిపూర్ణతను సిద్ధించుకోకపోవడం కానివ్వండి, దాన్ని తర్వాత తరాలకి ఇవ్వలేదనుకోండి, అది అక్కడితోనే అంతరించిపోయే అవకాశం ఉంది. అలాంటిదే జరిగింది సూర్యదేవుని నుంచి మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి వస్తున్న ఆ పరంపరలో అవాంతరం ఏర్పడింది. సకాలీన మహత. సమయం చాలా శక్తివంతమైంది. ఎందుకంటే సమయము భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. నేనే సమయాన్ని అని కూడా చెప్తారు భగవంతుడు భగవద్గీతలో. సమయము అంటేనే మార్పు. మార్పు అంటే ఏమిటి? సహజ సిద్ధమైన స్థితిలో ఉన్నదాన్ని నశింపజేసేదే మార్పు యొక్క గుణం. ఇది మనం చూస్తూ ఉంటాం. ఇది మన దైనందిన జీవితంలో మనకున్న అనుభవాలతో మనం చెప్పవచ్చు. మనం ఏదైనా ఒక వస్తువు కొన్నామనుకోండి, అప్పుడు అది చాలా కొత్తగా, పరిశుద్ధంగా, చక్కగా ఉంటుంది. కానీ కొంత సమయం గడిచిపోయిందనుకోండి అది పాతబడిపోతుంది. దాన్ని ఏం చేయకుండా అలా పాతబడిపోతుంది. ఎందుకు? ఎందుమూలంగా నశించిపోయిందది. సమయము దాన్ని అలా నశింపజేస్తుంది. కొంత సమయానికి అది నిరుపయోగంగా కూడా మారిపోతుంది. ఈ సమయాన్ని ఏమంటారంటే కాల అంటారు. కాల అంటే ఇంకో అర్థం ఏమిటి అంటే మృత్యువు. కాల అంటే ఇంకో అర్థము నల్లటి పాము, నల్లటి త్రాచు అని కూడా ఒక అర్థం ఉంది. నల్ల త్రాచు యొక్క స్థితి ఏమిటంటే అది దేన్ని ముట్టుకుంటే దాన్ని నశింపజేస్తుంది. చాలా శక్తివంతమైంది. అందుకని ఏమన్నారు? కాల అనేటువంటిది భగవంతుడైన శ్రీకృష్ణుడికి ఒక మరో రూపం అని కూడా చెప్పారు. కాలేన మహత, సకాలీన మహత. మహత చాలా శక్తివంతమైంది కాలము. కాలం యొక్క ఏకైక కార్యం ఏమిటి? నష్టపరచడము, తొలగిస్తూ వెళ్ళిపోవడము. సకాలీన ఇహ నష్టే. కొంత సమయానికి మనం గమనించినట్టయితే అన్నీ కూడా నశించిపోతాయి. కాలం ఎలా నశింపచేయగలుగుతుంది? మనం ఎప్పుడైతే మన విధి నిర్వహణ నుంచి, విద్యుక్త ధర్మం నుంచి విడిపడిపోతుంటామో, కాలము వేగంగా వచ్చి మనల్ని నశింపజేస్తుంది. అందుకని భగవద్గీతని సామాన్యమైన వ్యక్తుల నుంచో లేకపోతే
ప్రొఫెషనల్స్ ఉంటారు చూడండి. సప్తాహాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఫీజులు తీసుకొని నిర్వర్తిస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తులు దీన్ని భగవద్గీతని ప్రవచించేది కూడా ఎలా చేస్తుంటారు? కాల ప్రభావం చేత. అలాంటి వ్యక్తుల నుంచి భగవద్గీతని స్వీకరించడం వల్ల ప్రయోజనం లేదు. ఇలాంటి తత్వవేత్తల దగ్గర నుంచి కానివ్వండి, శాస్త్రవేత్తల దగ్గర నుంచి కానివ్వండి, చూడండి రకరకాల వ్యక్తులు భగవద్గీతని ఆంగ్లంలోకి అనువదించిన వాళ్ళున్నారు. ఎంతమంది? సర్వేపల్లి రాధాకృష్ణన్ మనకి ఒకానొక సందర్భంలో మొదటి రాష్ట్రపతి అనుకుంటాను. మొట్టమొదటి రాష్ట్రపతి. తాత్వికుడిగా తను తాను భగవద్గీతని ప్రబోధించారు. మీరు గమనించినట్టయితే నిరాకారవాదాన్ని ప్రబోధిస్తారు. అందుకని శీల ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్తారు. ఆయన భగవద్గీత యథాతథాన్ని ఆంగ్లంలోకి అనువదించడానికి ముందు యాజ్ ఇట్ ఈస్‌గా ప్రెజెంట్ చేయడానికి ముందు 700 రకాలైనటువంటి భగవద్గీతలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 700 రకాల భగవద్గీతలు ఆంగ్లంలో ప్రాచుర్యం పొంది ఉన్నాయి. ఒకానొక సందర్భంలో మనం ఇంట్రొడక్షన్‌లో ఉపోద్ఘాతంలో శీల ప్రభుపాదుల వారు దీన్ని వివరిస్తారు. భగవద్గీత యొక్క ఉపోద్ఘాతంలో అలాంటి సందర్భంలో ఒకానొక సందర్భంలో ఒక పాశ్చాత్య దేశాల్లో ఉన్న ఒక స్త్రీ ఇన్ని రకాల భగవద్గీతలు ఉన్నాయి కదా ఆంగ్లంలో. దేన్ని నేను స్వీకరించి అధ్యయనం చేయాలి అన్నప్పుడు శీల ప్రభుపాదుల వారు అన్నిటిని పరిగణలోకి తీసుకొని చూస్తేను ఎక్కడ కూడాను ప్రామాణికమైన గ్రంథం అనేది కనబడలేదు. 700 రకాల గ్రంథాలు ఉన్నాయి కదా! ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువైపోయి ఉంటాయి. దాంట్లో ఏది కూడాను ప్రామాణికమైనది కనబడలేదు ప్రభుపాదుల వారికి. అందుకని తానే స్వయంగా భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ దాన్ని అనువదింపజేశారు. అనువదించి అందించారు మనకి. చూడండి అందుకని ఏమవుతుంది? ఈ భగవద్గీతలేవి కూడాను సక్రమంగా అందించబడలేదు కాబట్టి, ఈ భగవద్గీతలని చదివి కొందరేమంటారు? ఓహ్! భగవంతుడు కర్మ గురించి ఎక్కువగా చెప్పారు. కొంతమందంటారు, అసలు నిజానికి కృష్ణుడు లేడు. కృష్ణుడు ఊహాజనితమైనటువంటి ఒక పాత్ర. మహాభారత యుద్ధమే లేదు. దాన్ని అలా ఊహించారు. మహాభారతము అంటే మన జీవితంలో జరిగే సంగ్రామాన్ని మహాభారతంగా ఊహించి కవి కల్పనతో రాశారు. కొందరు కృష్ణుడు కర్మకాండ గురించి మాత్రమే రాసారు. అదే ముఖ్యం అని కొందరంటారు. కొందరేమో జ్ఞాన మార్గాన్ని ముఖ్యం అని చెప్తుంటారు. కొందరు యోగ మార్గమే ముఖ్యం అని చెప్తుంటారు. ఎందుకిదంతాను? ప్రామాణికత లేకపోవడం మూలంగాను, సరైనటువంటి అవగాహన లేకుండా భగవద్గీతని అనువదించడం మూలంగా జరిగినటువంటిది. నిజమైన గీతా పరిజ్ఞానాన్ని భగవంతుడైన శ్రీకృష్ణుడే మనకందించారు. దాన్ని మనం అంగీకరించి తీరవలసినటువంటి సత్యము. గీతా జ్ఞానాన్ని మనము తయారు చేసి ఇవ్వడం కాదు. అందుకని భగవద్గీతని ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి మాత్రమే స్వీకరించాలి. ప్రామాణిక వ్యక్తుల్ని ఎలా చూడాలి? ఒక వ్యక్తి ఉన్నారంటే, ఆ వ్యక్తి ఇప్పుడు శీల ప్రభుపాదుల వారి నుంచి మనం భగవద్గీతని స్వీకరిస్తున్నాం. దాన్ని చూసినట్టయితే మీరు ఉపోద్ఘాతం చూడండి. దాంట్లో చివరన గురు పరంపరని శీల ప్రభుపాదుల వారు ప్రకటించారు. ప్రభుపాదుల వారి గురువెవరు? అతని గురువెవరు? అతని గురువెవరు? అతని గురువెవరు? అలా వెళ్తూ వెళ్ళామనుకోండి, అది భగవద్గీతని ప్రబోధించినటువంటి కృష్ణుడి దాకా వెళ్తోంది. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు. రాజర్ష అంటే రాజులు. సాధువులైన రాజులు. పూర్వాశ్రమంలో ప్రజాస్వామ్యం కాకుండా రాజరికం ఉండేది. మనందరికి కూడా తెలుసది. అందుకని రాజులందరూ కూడాను భగవద్గీతని అధ్యయనం చేసేవారు. అలా అధ్యయనం చేసేలాగా ఆ రాజులని సిద్ధపరిచేవారు. ఇది చాలా ముఖ్యమైన విషయము. ఇది శాస్త్రము. ఇది సైన్స్. అందుకని భగవద్గీత నాయకులందరూ నేర్చుకోవలసినటువంటి శాస్త్రము.
ఎందుకంటే సమాజము నాయకులు అనే వాళ్ళతో పరిపాలించబడుతుంది. రాజులు, బ్రాహ్మణులు. రాజులు, రాజులకి సలహానిచ్చేటువంటి బ్రాహ్మణులు. ఇది వైదిక నాగరికత. బ్రాహ్మణులు ఎలా రాజులకి సలహాలిస్తారు? శాస్త్రానుబద్ధంగా సలహాలిస్తారు. రాజులు కూడాను ఎలాంటి పరిపక్వ దశలో ఉండేవాళ్ళు వాళ్ళందరికీ కూడాను ఈ విధానాన్ని సూచించబడేది. చిన్నప్పటి నుంచి కూడాను అభ్యాసం ద్వారా బోధించబడేది ఏమిటి? నువ్వు రాజు అవుతావు కానీ ఎవరి దగ్గర నుంచి సూచనలు స్వీకరించాలి? బ్రాహ్మణులు, సాధువుల దగ్గర నుంచి సూచనలు స్వీకరించి దాని ప్రకారంగా రాజ్యాన్ని పరిపాలించాలి. అప్పుడు మాత్రమే అది పరిపక్వంగా ఉండేది. మనము గత 2 రోజుల నుంచి మాట్లాడుకుంటున్నప్పుడు రామరాజ్యం గురించి కూడా మాట్లాడుకున్నాం. నేను రాత్రి అనుకుంటాను. ఐ మీన్ ఈరోజు ఉదయం. అందరం కూడా రామరాజ్యం కావాలి అనుకుంటాము. రామరాజ్యానికి, ఇప్పుడున్న రాజ్యానికి తేడా ఏమిటి? రామరాజ్యము అంటే బాధ్యతాయుతమైనటువంటి రాజ్యము. మీకు తెలిసే ఉంటుంది. ఒకానొక సందర్భంలో మనకి రామాయణంలో దీనికి విశదీకరించి చెప్పబడుతుంది. రాముడు రాజుగా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఒక బ్రాహ్మణుని యొక్క పుత్రుడు పుట్టగానే మరణిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు రాజు దగ్గరికి వెళ్తాడు. రామచంద్రుడు కూడా రాజు. "నువ్వెలాంటి రాజువి? తండ్రి ముందే పుత్రుడు మరణిస్తున్నాడు. బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం నీది. అధర్మమైన ప్రభుత్వం అయ్యుండాలి. అందుకని అది జరుగుతుంది." బాధ్యతాయుతమైనటువంటి రాజ్యంలో తండ్రి ముందు పుత్రుడు మరణించడం అనేటువంటిది జరగదు. చాలామంది అనుకుంటారు, మా పుత్రుడు మరణిస్తే రాజుకి ఏమిటి సంబంధం అనుకుంటారు. అజ్ఞానం. యుధిష్ఠిర మహారాజు సమయంలో కూడాను ఈ ఈ ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు రాజు యొక్క స్థితిగతులను బట్టి మారుతూ ఉంటాయి. రాజ్య పరిపాలన శాస్త్రబద్ధంగా జరుగుతుంటే, పరిపాలనలో ఉన్నటువంటి పరిపాలితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక క్లేశాలు తరిగిపోతూ ఉంటాయి. వాటి నుంచి ముక్తులయ్యి వాళ్ళు భక్తియుక్త సేవలో నియుక్తులు కాగలుగుతారు. యుధిష్ఠిర మహారాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఆ స్థితి కలిగినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ విషయాన్ని మనం భాగవతంలో విస్తృతంగా చర్చించుకున్నాము. సరైన రాజు ఉన్నటువంటి రాజ్యంలో వ్యక్తులందరూ కూడాను ప్రశాంత జీవితాన్ని గడిపిస్తున్నారు. ఒకానొక సందర్భంలో ద్వారకా నగరం మీదకి శత్రువులు యుద్ధానికి వస్తున్నారని తెలియగానే ప్రద్యుమ్నుడు, కృష్ణుడి పుత్రుడు ద్వారకకి బయటనే ఉండి యుద్ధం చేసి వాళ్ళని సంహరించి వెనక్కొచ్చేస్తారు. లోపల ఉన్న ప్రజలకి ఆ విషయం కూడా తెలీదు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. అది పరిపాలన విధానం. ఎలాంటి ఆందోళన, ప్రతి క్షణం ఏమైపోతుందనేటువంటి వేదన లేకుండా జీవించగలుగుతారు. అలాంటి జీవితాన్ని ప్రజలకి అందించడము అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. అది రామరాజ్యం అంటే. దానికి అలాంటి రాజ్యాన్ని పరిస్థాపించాలి అంటే రాజు లేక పరిపాలితుడికి వేద పరిజ్ఞానం ఉండాలి. భగవద్గీతలో చెప్పబడినటువంటి సూత్రాలు తెలిసి ఉండాలి. అందుకని ప్రభుత్వము, ప్రభుత్వాధికారులు, ప్రభుత్వాధినేతలు అందరూ కూడాను భగవద్గీతను అధ్యయనం చేయాలి. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదురాజర్షయ. రాజులు అంటే రాజులు, ప్రభుత్వం. అప్పుడు మాత్రమే ప్రజలందరూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించగలుగుతారు. రాజుకి ఆ పరిజ్ఞానం ఉంటే ప్రజలని కూడాను ఆ విధంగా సుశిక్షితుల్ని చేయగలుగుతారు.
మనము భగవద్గీతని చక్కగా అర్థం చేసుకుంటే తదుపరి వ్యక్తులకి మనం ఆ పరిజ్ఞానాన్ని అందజేయగలుగుతాము. రాజులు భగవద్గీతని చక్కగా అర్థం చేసుకుంటే పరిపాలితులందరినీ కూడాను అందరూ కూడాను కృష్ణ భక్తిలో ఎలా స్థిరులు కాగలరో వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తిస్తూనే భగవత్ సేవలో నియుక్తులై తద్వారా అభ్యున్నత స్థితిని ఎలా చేరుకోగలుగుతారో చెప్పగలుగుతారు. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్థాపించి పరిజ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేశారు. కృష్ణ చైతన్యలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకమైన భక్తియుక్త సేవలో నియుక్తులు కావాలి. ఏ పని చేయకుండా భక్తియుక్త సేవలో నియుక్తులు కాకపోతే ఆంగ్లంలో ఒక సామెత ఉంది. ఐడియల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్‌షాప్ అని. ఏ పని లేకపోతే క్షుద్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటది మనసు. మాయాదేవి వెంటనే ఏదో ఒకటి ప్రలోభ పెడుతూ ఉంటుంది. ఇది చెయ్యి, అది చెయ్యి, ఈ నిరుపయోగమైన ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, ఆ పని చెయ్యి. అందుకని బ్రాహ్మణులు, తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి, అధినేతగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి అంటే అందరిని కూడాను ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నం చేయాలి. భక్తియుక్త సేవకి సంబంధించిన కార్యక్రమంలో నియుక్తులను చేయాలి. బ్రాహ్మణులు వేదశాస్త్రాలను అధ్యయనం చేయడంలో నియుక్తులవ్వాలి. ఎందుకని? వాటిని అధ్యయనం చేసి అది ప్రజలకు అందించాలి. అది బ్రాహ్మణుల యొక్క విధి. క్షత్రియుల యొక్క విధి ఏమిటి? ప్రజారక్షణ. కృష్ణుడు క్షత్రియుడి బాధ్యతల్ని స్వీకరించారు ద్వారకా నగరంలో. ఎప్పుడైతే ద్వారక మీదకి ఎలాంటిదైనా ఉపద్రవం వస్తుంది, ఎవరో యుద్ధం చేయడానికి దండయాత్రకొచ్చారనగానే మొత్తం అంతా కృష్ణుని కుటుంబం అంతా యుద్ధానికి బయలుదేరిపోయింది. కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు వీళ్ళందరూ కూడా. భాగవతంలో దీనికి సంబంధించిన ఇంకా వివరణ చెప్పబడుతుంది. అలాగే వైశ్యుల యొక్క విధి ఏమిటి? గోరక్షణ. వ్యవసాయం, గోరక్షణ. వాణిజ్యం, గోరక్షణ. వాణిజ్యం, వ్యవసాయం, గోరక్షణ. మనుషుల యొక్క పరిరక్షణ క్షత్రియుల ధర్మమైతే, గోవుల పరిరక్షణ వైశ్యుల ధర్మం. వాటిని వెధశాలలకు పంపించకుండా చూడవలసిన బాధ్యత. వాటికి కావలసిన ఆహారాన్ని ఎంత కూడా సమకూర్చాల్సినటువంటి బాధ్యత. అందుకని భగవద్గీత అధ్యయనం చేయకపోవడం మూలంగానే సమాజాన్ని ఎలా పరిపాలించాలి, ఎలా సక్రమమైన మార్గంలో పెట్టాలి కూడాను వ్యక్తులకు తెలియకుండా పోతుంది. అందుకని సమాజం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. అందుకని రాజులందరూ కూడాను, పరిపాలన నాయకులు అందరూ కూడాను స్వీకరించవలసినటువంటి ధర్మము, నేర్చుకోవాల్సినటువంటి తత్వము భగవతత్వము, భగవద్గీత. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు అన్ని రకాల ప్రభుత్వాధినేతల్ని కలిసి పరిజ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేశారు. మీకు తెలిసే ఉంటుంది. ఇందిరాగాంధీని కలిసారు. లాల్ బహదూర్ శాస్త్రిని కలిసారు. శ్రీల ప్రభుపాదుల వారు. లాల్ బహదూర్ శాస్త్రిని కలిసి, లాల్ బహదూర్ శాస్త్రి కూడాను ధార్మిక తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తిని వెంటనే శ్రీల ప్రభుపాదుల వారు లాల్ బహదూర్ శాస్త్రిని కలవగానే ప్రభుపాదుల వారి గ్రంథాల్ని పరికించి చూసిన అతను శీఘ్రంగా ఒక బిల్ పాస్ చేశారు. ఏమని? శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాలన్నీ కూడాను దేశంలోని అన్ని గ్రంథాలయాల్లో స్థిరపరచాలి అని. అన్ని గ్రంథాలు కూడా ఒక కాపీని కొని ఉంచాలి అక్కడ అని. ఎప్పుడైతే రాజు, నాయకుడు, తండ్రి ఎవరైతే అధికారంలో ఉండి ఇతరులకి మార్గదర్శకంగా ఉండేటువంటి స్థితిలో ఉంటారో, వాళ్ళందరూ కూడాను భగవత్ పరిజ్ఞానాన్ని సంతరించుకొని దాని ఆధారంగా మార్గదర్శక బాధ్యతని స్వీకరించాలి. అప్పుడు మాత్రమే సమాజము క్రమ పద్ధతిలో ఉంటుంది. తద్వారా మానవ జీవిత లక్ష్యాన్ని ప్రతి వ్యక్తి కూడా చేరుకోగలుగుతాడు. అలాంటి పరిజ్ఞానం మనకెక్కడి నుంచి లభిస్తుంది? పరంపరానుగతంగా స్వీకరించినప్పుడు మాత్రమే సరైన పరిజ్ఞానం మనకు లభిస్తుంది. ఇది ఈనాటి శ్లోకం యొక్క భావము. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ, ప్రభుజీ, ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా?